నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు కాబోతుందా అంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తే సేమ్ అలాగే కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోదరి షర్మిలారెడ్డి ఇద్దరు కూడా కలిసి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా వరకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు అటు షర్మిల మళ్ళీ కలిసిపోయే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధాన పాత్ర పోషించింది రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సతీష్ రెడ్డి ఇక్కడ కీలక పాత్ర పోషించారు అన్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటికే అటు షర్మిల వర్గానికి సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వర్గానికి సంబంధించి ఇద్దరి వర్గాలు కూడా ఆల్రెడీ ఒకసారి కూర్చొని మాట్లాడినట్టుగా, అయితే ఇద్దరి మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా సమసిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య వచ్చినటువంటి మొదటి వివాదం ఏంటంటే అది ఆస్తుల వివాదం. దానికి సంబంధించి షర్మిల అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ చేస్తూ తనకు ఏదైతే సరస్వతి దాంట్లో ఉన్నటువంటి షేర్స్ అమ్మాలి అని చెప్పి మెయిన్గా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే దీంట్లో మొదటగా చెల్లి పేరు మీద షేర్స్ రాసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని తరువాత ఏదైతే ఎంఓయూలు కుదుర్చుకున్నారో వాటిని తర్వాత మేమందరం కూడా తల్లి, తాను, తన చెల్లి ముగ్గురు కూర్చొని కూడా ఆ వాటాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా అటు షర్మిల మాత్రం తన అటాకింగ్ కొనసాగిస్తూనే వచ్చింది. దీంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వెనకడుగు వేసినట్టుగా అటు తల్లిపైన చెల్లిపైన ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేశారు. ఇది ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. తర్వాత షర్మిల అటు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇక్కడ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న సమయంలోనే అటు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీసీసీ చీఫ్గా వెళ్ళడం, తర్వాత 2024 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం పాలవడంతో ఆ ఘోర పరాజయం అవ్వడం ఒక ఎత్తు అయితే దాంట్లో షర్మిల కూడా కొంతవరకు కీలక పాత్ర పోషించిందనే చెప్పవచ్చు. అటు తన చెల్లైనటువంటి సునీతారెడ్డితో కలిసి నియోజకవర్గాల వ్యాప్తంగా టోటల్గా ఆవిడ పర్యటించడం, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టున్న రాయలసీమ లాంటి ప్రాంతాల్లో మెయిన్గా ఓటు బ్యాంకు చీలిపోయే విధంగా షర్మిల ఇక్కడ విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే ఎప్పుడైతే పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు స్వీకరించారో ముఖ్యంగా అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటాక్ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే గత 5 సంవత్సరాల పాలనలో ఏవైతే అన్యాయాలు గురయ్యాయి అని చెప్తూ ఆవిడ హైలైట్ అయ్యే ప్రయత్నాలు చేశారు. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తూ పేపర్లలో హెడ్లైన్స్గా కూడా షర్మిల మారారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఆవిడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతిలో ఒక కీలు బొమ్మగా మారి రాజకీయాల్లో ఆయన పర్సనల్గా వాళ్ళను కలవడం కానీ తర్వాత బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తూ మాట్లాడడము ఇవన్నీ కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి మెయిన్ రీజన్గా మారిపోయాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా అటు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ చేస్తూ వచ్చారు. దీంట్లో మెయిన్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు షర్మిల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆస్తి తగాదాలు ఒక్కొక్కటిగా తీర్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొదటగా ఆస్తులకు సంబంధించి ఇప్పటికే ఒక ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏవైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో అవి సద్దుమరిగినట్టుగా తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో షర్మిల మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా, లేదంటే అన్న జగన్మోహన్ రెడ్డి వంచన చేరి తను వైఎస్ఆర్సీపీలో కీలక బాధ్యతలు ఏవైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఒక సస్పెన్స్గా మారుతుంటే గత కొన్ని రోజులుగా షర్మిల తన తనయుడిని రాజకీయాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక మామయ్య అడుగుజాడల్లో అటు షర్మిల యొక్క కొడుకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి టాక్ అయితే నడుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ షర్మిల కానీ ఇద్దరు కనుక కలిస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా ఆనందపడే వార్తగా ఇది చెప్పుకోవచ్చు.